మనం క్యూబ్ని చాలా ఈజియెస్ట్ వేలో కలపడం ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనం మొత్తం క్యూబ్ని కలపడం నేర్చుకుందాం. మొత్తం క్యూబ్ని కలపాలంటే ఫస్ట్ మనం ఒక ఫేస్ని క్లియర్ చేయాలి. అంటే బ్లూ అయితే బ్లూ ఫేస్ని క్లియర్ చేసి ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం ఒక కలర్ని చూజ్ చేసుకొని దాన్ని క్లియర్ చేయాలి. నేను ఇప్పుడు ఇక్కడ వైట్ని చూజ్ చేసుకున్నాను. అంటే ఫస్ట్ వైట్ని క్లియర్ చేయాలి అనుకుంటున్నా. సో వైట్ని క్లియర్ చేయాలనుకుంటే వైట్కి ఆపోజిట్ ఎల్లో, వైట్కి ఆపోజిట్ దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సైడ్ ఎల్లో ఉంది కాబట్టి ఎల్లో చుట్టూ వైట్లని ప్లస్లో ఫామ్ చేయాలి. ఎలా అంటే ఎల్లో చుట్టూ ఇక్కడున్న ఎల్లో చుట్టూ వైట్లని ప్లస్లో ఫామ్ చేయాలి. ఇలా ఇక్కడ ప్లస్లో మిడిల్లోకి రావాలి అంటే ఈ మిడిల్స్ ప్లస్ షేప్లో రావాలి. మధ్యలో ఎల్లో ఉండి సెంటర్లో ఎల్లో ఉండి ఇటువైపు నాలుగు వైపులా మిడిల్స్లో ప్లస్ రావాలి. అలా ప్లస్ రావాలి అంటే మిడిల్లో ఉన్నవి మాత్రమే ఇక్కడికి రాగలుగుతాయి కాబట్టి మిడిల్లో ఉన్నవి మాత్రమే చూజ్ చేసుకోవాలి. ఇలా ఇంకా మిడిల్ ఎక్కడున్నది? ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉన్నదాన్ని జస్ట్ ఇలా అనుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నదాన్ని మనం ఎక్కడైతే కలపాలి, ఇక్కడ మిడిల్కి తీసుకురావాలి కాబట్టి ఇక్కడున్న ఈ కలర్ని ఇలా అనుకోవచ్చు లేదా ఇలా అనుకోవచ్చు. అన్న తర్వాతకి పైన దాన్ని అడ్జస్ట్ చేయాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం ఇలా లేపగానే ఇలా పైకి అనగానే ఇలా మిడిల్లోకి వచ్చేలాగా చూసుకోవాలి. అనుకున్న తర్వాత ఇలా ప్లస్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ ప్లస్ ఫామ్ అయిన తర్వాతకి ఈ ఎడ్జెస్, ఇప్పుడు ఇది ప్లస్ ఫామ్ అయింది. ప్లస్ ఫామ్ అయిన తర్వాతకి ఈ ఎడ్జ్, ఈ కలర్ సెంటర్, ఈ మిడిల్ సెంటర్ మ్యాచ్ అయిన తర్వాతకి ఆ రైట్స్ ఎగ్జాక్ట్లీ ఇలానే పట్టుకోవాలి. డౌన్ సైడ్లో ఉండాలి. మనకు కావాల్సిన మనం చూస్ చేసుకున్న కలర్ డౌన్ సైడ్లో ఉండాలి. దాని ఆపోజిట్ కలర్ పైన ఉండాలి. ఇలా ప్లస్ చేసుకున్న తర్వాతకి దీన్ని ఇలానే పట్టుకొని రైట్ సైడ్లో ఉన్న మిడిల్ అండ్ ఇక్కడ రెడ్, ఈ రెడ్ మిడిల్ అండ్ సెంటర్ రెండు మ్యాచ్ అయిన తర్వాతకి ఈ వైట్ పీస్ని ఈ లేయర్ని కిందికి అనుకోవాలి. 2 times కిందికంటే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ రైట్ సైడ్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఈ రెండింటిని మ్యాచ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ పట్టుకొని పై ఒక్కదాన్ని పట్టుకోవాలి. సింగిల్గా దీని ఒక్కదాన్ని పట్టుకొని ఈ రెండింటిని కలిపి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఇది మ్యాచ్ అయింది. మ్యాచ్ అయిన తర్వాతకి ఈ మ్యాచ్ అయిన ఆరెంజ్ మిడిల్, సెంటర్ అండ్ మిడిల్ రెండింటిని మళ్ళీ 2 times కిందికంటే ఇలా వచ్చేస్తుంది ఇక్కడికి. నెక్స్ట్ ఇంకో రైట్, ఇక్కడ ఆల్రెడీ బ్లూ ఉంది. ఈ వైట్ని కిందికి దింపుకోవాలంటే మనం మ్యాచ్ చేసుకోవాలి. కలర్ మ్యాచ్ చేసుకొని దీన్ని 2 times కిందికి అనుకుంటే ఇక్కడికి వచ్చేస్తుంది. మిగిలింది ఒక వైట్. ఈ గ్రీన్ని మనం కలర్ మ్యాచ్ చేసుకోవాలి. సేమ్ రైట్ సైడ్ పెట్టుకొని మళ్ళీ ఇలానే రైట్ సైడ్ పెట్టుకొని కలర్ మ్యాచ్ చేసుకొని దీన్ని కిందికి అనుకోవాలి. ఇలా కిందికి అనుకున్న తర్వాతకి మనకు ఇలా ప్లస్ ఫామ్ అవుతుంది. ఈ ప్లస్ ఫామ్ అవడంతో పాటు ఈ రెడ్, గ్రీన్, సెంటర్ గ్రీన్కి మిడిల్ గ్రీన్, సెంటర్ ఆరెంజ్కి మిడిల్ ఆరెంజ్, సెంటర్ బ్లూకి మిడిల్ బ్లూ, సెంటర్ రెడ్కి మిడిల్ రెడ్, ఇలా ఇవి కలిసిన తర్వాతకి ఇలా కలవడం మెయిన్. ఇలా కలిసిన తర్వాతకి ఆరెంజ్, గ్రీన్, వైట్ ఈ 3 కలర్స్ ఉన్న కార్నర్ పీసే ఇక్కడ సెట్ అవుద్ది. అట్లాంటి కార్నర్ పీస్ని ఎక్కడుందో చూసుకుందాం. అట్లాంటి కార్నర్ పీస్ ఇక్కడ గ్రీన్, ఆరెంజ్కి సంబంధించిన కార్నర్ పీస్ ఇక్కడ ఉంది. సో గ్రీన్, ఆరెంజ్ కార్నర్ పీస్ ఇక్కడ తెచ్చుకున్నాను నేను. ఇక్కడికి తెచ్చుకున్న తర్వాతకి దీన్ని ఇటువైపు ఫేస్ ఉంది కాబట్టి దీన్ని ఇలా అనుకొని ఈ లేయర్ని పైకి అనుకొని ఇందులో కలుపుకొని మళ్ళీ ఈ లేయర్ని కిందికి అనుకోవాలి. సో ఇక్కడ చూస్తే ఇటు గ్రీన్ మ్యాచ్ అయింది, ఇటు ఆరెంజ్ మ్యాచ్ అయింది, ఇటు వైట్ మ్యాచ్ అయింది. అట్ ద సేమ్ టైం ఇక్కడికి రావాల్సిన దానికి ఆరెంజ్ అండ్ బ్లూ ఉండాలి. ఆరెంజ్ అండ్ బ్లూ విత్ వైట్కి ఆరెంజ్ బ్లూ ఉన్నది చూసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మన పైనే ఉంది వైట్కి బ్లూ అండ్ ఆరెంజ్, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇది ఇటువైపు ఉంది. ఇందాక ఆల్రెడీ నేను చెప్పిన ఇటువైపు ఉన్నప్పుడు
ఈ ఈ లేయర్ని ఇలా అనుకొని ఇందులో కలుపుకొని మళ్ళీ కిందికి అనుకోవాలి. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తా. ఈ లేయర్ని ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ పెట్టాలనుకున్నప్పుడు సైడ్ తెచ్చుకొని ఈ దాన్ని పైకి అనుకొని ఇందులో కలుపుకోవాలి. ఇందులో కలుపుకొని కిందికి అనుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వైట్ రావాలి. ఇక్కడ వైట్ రావాలి అంటే ఈ వైట్కి ఏముండాలి? బ్లూ ఉండాలి, రెడ్ ఉండాలి. బ్లూ రెడ్ ఉన్న వైట్ ఎక్కడ ఉంది? ఇక్కడ. వైట్కి బ్లూ రెడ్ ఇక్కడ ఉంది. దీన్ని సేమ్ ఇందాకలాగానే వచ్చింది. ఈ లేయర్ని పైకి ఇలా అనుకొని, అంటే ఇలా మీరు పట్టుకుంటే ఈ లేయర్ని ఇలా అనుకొని ఇది ఇందులో కలర్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని కింది దింపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది. ఆల్రెడీ కింద అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇక్కడ ఒకటి ఉంది. ఇది రాంగ్ సైడ్ ఉంది. ఇది ఈ పీస్ ఇక్కడదే కానీ రాంగ్ సైడ్ ఉంది. సో దీన్ని కొంచెం పైకి అనుకొని మళ్ళీ ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది. సో దీన్ని ఇక్కడ తెచ్చుకోవాలి. దీన్ని ఒకసారి పైకి అనుకొని, అంటే మనం ఎక్కడైతే కలపాలనుకుంటున్నామో ఆ పీస్ ఖచ్చితంగా దాని మీదనే ఉండాలి, దానిపైననే ఉండాలి. సో రైట్ సైడ్కి తెచ్చుకొని దీన్ని రైట్ సైడ్లో పెట్టుకున్న కాబట్టి ఈ మీదనే ఉండాలి. ఈ మీదనే ఉన్నదాన్ని ఒక్కసారి పైకి అనుకొని 2 times, పైన ఉన్నప్పుడు మాత్రమే 2 times అనుకొని మళ్ళీ కిందికి అనుకొని ఈసారి మళ్ళీ ఇక్కడికి తెచ్చుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ ఉన్నది, ఇక్కడ తెచ్చుకున్నాం. ఇక్కడ తెచ్చుకున్న తర్వాతకి మళ్ళీ ఈ దాన్ని పైకి అనుకొని ఇందులో మ్యాచ్ చేసుకొని కలర్ మ్యాచ్ చేసుకొని కిందికి అనుకోవాలి. కిందికి అనుకుంటే ఇక్కడ చూడండి, వైట్ క్లియర్ అయింది, గ్రీన్ ప్లస్ మ్యాచ్ అయింది, ఆరెంజ్, బ్లూ అండ్ రెడ్. ఇలా 1 by 1 చేయాలి. అంటే మనం ఇక్కడ సాల్వ్ చేయడానికి మన గ్రీన్ అండ్ ఆరెంజ్ ఉన్న పీస్ కావాలి. ఇక్కడ చూస్తే గ్రీన్ అండ్ ఆరెంజ్ ఉన్న పీస్ పైన ఎక్కడైనా ఉందా అంటే ఇక్కడ ఉంది. గ్రీన్ అండ్ ఆరెంజ్ ఉన్న పీస్ ఇక్కడ ఉంది. పైన ఉన్నదాన్ని ఇక్కడ పెట్టాలన్నమాట. సో దీన్ని రివర్స్ టీ ఫామ్ చేసుకొని ఈ గ్రీన్ ఇక్కడ ఉంది అంటే ఈ పీస్ని మనం ఇక్కడ సెట్ చేయాలి. ఈ పీస్ని ఇక్కడ సెట్ చేయాలి కాబట్టి ఒకసారి చూడండి. R1 మనం చేసేటప్పుడు ఈ రివర్స్ టీని రైట్ సైడ్లో ఉంచుకోవాలి. ఇలా రైట్ సైడ్లో ఉంచుకొని గ్రీన్ మన ఫేస్ వైపు అంటే ఫ్రంట్ సైడ్ ఉంది కాబట్టి గ్రీన్కి R1 U1 UR వచ్చేసిందా? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ రావాల్సిన కలర్కి ఏం కలర్ కావాలి అంటే బ్లూ ఆరెంజ్. సో మనకు బ్లూ ఆరెంజ్ లేదు కాబట్టి ఇక్కడ మనం రివర్స్ టీని మ్యాచ్ చేసుకుందాం. చేసుకుంటే ఇక్కడ రివర్స్ టీ వచ్చింది. ఈ రివర్స్ టీ వచ్చింది కాబట్టి రివర్స్ టీ ఎక్కడుంది? మళ్ళీ ఫ్రంట్ సైడే ఉంది. బ్లూ ఫ్రంట్ సైడే ఉంది. సో ఇక్కడ మళ్ళీ సేమ్ ఫార్ములా దీన్ని రైట్ సైడ్ పెట్టుకొని సేమ్ ఫార్ములా R1 U1 UR. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ ఉన్న బ్లూ రెడ్ని మనం ఇక్కడికి తీసుకొచ్చుకున్నాం ఆ ఫార్ములా ద్వారా. ఇప్పుడు రివర్స్ టీ మళ్ళీ చూసుకుందాం. ఇక్కడ రివర్స్ టీ వచ్చింది. దాన్ని రైట్ సైడ్ పెట్టుకోవాలి. సమ్ టైమ్స్ మీకు రివర్స్ టీ ఇలా కూడా రావచ్చు. దీన్ని రివర్స్ టీ అని మీరు అనుకోవచ్చు. కాకపోతే పైన ఎల్లో ఉంది. వైట్కి ఆపోజిట్ ఉన్న ఎల్లోని మనం అవాయిడ్ చేయాలి. ఇక్కడ మనం అవాయిడ్ చేయాలి. ఎల్లోని చూస్ చేసుకోవద్దు. సో ఎల్లో కాకుండా మిగతా వాటిని చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆరెంజ్ ఉంది. ఆరెంజ్, బ్లూ ఎట్ సైడ్ ఉంది? బ్యాక్ సైడ్ ఉంది. మనం ఇలా పట్టుకున్నాం కదా, బ్లాక్ సైడ్ ఉంది. దీన్ని రైట్ సైడ్ పెట్టుకుంటే బ్లూ బ్యాక్ సైడ్ ఉంది. సో ఈ బ్లూని ముందుకు అనుకోవాలి. U1 R1 సేమ్. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ రివర్స్ టీ వచ్చి చూసుకుందాం. ఆల్రెడీ అన్నీ ఫామ్ అయిపోయినాయి, క్లియర్ అయిపోయి ఇక్కడ ఒకటి క్లియర్ కావాల్సి ఉంది. సో ఇక్కడ రివర్స్ టీ చూసుకుంటే దాన్ని రైట్ సైడ్ పెట్టుకోవాలి. రైట్ సైడ్ పెట్టుకొని సేమ్ U1 R1
U1 R1 ఫార్ములా తోటి మొత్తం మన సెకండ్ లేయర్లు కూడా క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు ఫేస్ గ్రీన్ పెట్టుకున్నాం, మీ ఇష్టం, ఆరెంజ్ పెట్టుకోవచ్చు, బ్లూ పెట్టుకోవచ్చు, రెడ్ పెట్టుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ యువర్ విష్ పెట్టుకొని మనం ఫేస్ చూస్ చేసుకున్న తర్వాతకి ఇలా గ్రీన్ ఫేస్ ఇలానే ఉంచుకోవాలి. అంటే మన సైడ్ మన వైపే ఉంచుకోవాలి గ్రీన్ ఎప్పుడైనా. సో ఇలా సెట్ చేసుకొని చూస్ చేసుకున్న తర్వాతకి రివర్సెల్ అంటే పైన ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు రివర్సెల్ ఉంది, ఇలా ఉండొచ్చు, మేబీ మీకు ఇలా రావచ్చు, అపియర్ కావచ్చు. సో మీకు ఇలా కనిపించినప్పుడు నేను గ్రీన్ చూస్ చేసుకున్నా కాబట్టి గ్రీన్ వైపుకి రివర్సెల్ ఉండేలా చూస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇట్లా ఉన్నదాన్ని మనం సెట్ చేసుకోవాలి. పై లేయర్ని తిప్పి, ఈ థ్రాడ్ లైన్ని తిప్పి, పై లేయర్ని తిప్పి నేను రివర్సెల్ సెట్ చేసుకున్నా ఇలా. అంటే నా ఫేస్ ఇలా ఉండాలి, ఎగ్జాక్ట్లీ రివర్సెల్ ఇలా ఉండాలి, ఇలా సెట్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ రివర్సెల్ రాదు, రివర్సెల్ రాకుండా మైనస్ వస్తుంది. మైనస్ వచ్చినప్పుడు దాన్ని అడ్డంగా ఇలా సెట్ చేసుకోవాలి, మైనస్ని అడ్డంగా ఇలా పెట్టుకోవాలి. అర్థమైందా? లేకపోతే అసలు ఏం రావు. అప్పుడు కూడా ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. రివర్సెల్ ఉన్నప్పుడు ఏదైతే మనం ఫార్ములా యూజ్ చేస్తామో, ఏం లేనప్పుడు కూడా అదే ఫార్ములా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి చూడండి, రివర్సెల్ ఉన్నప్పుడు ఫ్రంట్ మనం ఫేస్ అనుకున్నాం కదా, ఈ ఫేస్ని క్లాక్ వైజ్ ఇలా తిప్పుకోవాలి. దీన్ని F1 అంటారు. ఫేస్ని క్లాక్ వైజ్ ఇలా తిప్పుకోవాలి, దీన్ని F1 అంటారు. F1 తిప్పుకున్న తర్వాతకి R1 U1 మళ్ళీ ఇంకోసారి R1 U1 తర్వాతకి F1 అంటే సేమ్ ఫార్మ్. ఒకసారి చూడండి, ప్లస్ ఫామ్ అయింది. ఏంది ఇప్పుడు నేను యూజ్ చేసిన ఫార్ములా యూజ్ చేయడం వల్ల ప్లస్ ఫామ్ అయింది. సో ప్లస్ ఫామ్ అయింది కదా, అలా చేయాలన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఫార్ములా R1 U1 వచ్చిందా, రివర్సెల్ వచ్చింది. అంటే మనం రివర్సెల్ మన ఫేస్కి రివర్సెల్ పెట్టుకొని అంటే F తిప్పుకొని R1 U1 2 టైమ్స్ తిప్పాలి. R1 U1 నెక్స్ట్ లాస్ట్ F1 వచ్చేసింది కదా, వచ్చేసింది. ఒక్కోసారి ఇలా కాకుండా మళ్ళీ ఒకసారి చూద్దాం. R1 U1 F1. నేను ఇందాక మీకు చెప్పా, రివర్స్ అంటే మైనస్ కూడా రావచ్చు, వస్తే రివర్సెల్ రావచ్చు. ఇలా ఇందాక మనం చూస్ చేసుకున్నట్టు రివర్సెల్ రావచ్చు, లేకపోతే ఇలా మైనస్ రావచ్చు. ఓన్లీ సింగిల్గా లైన్ ఇలా రావచ్చు. దాన్ని మనం అడ్డంగా పెట్టుకోవాలి, ఫేస్కి అడ్డంగా. ఇలా కానీ ఎలా పెట్టుకున్నా ఏం కాదు, ఇలా అడ్డంగా పెట్టుకున్న తర్వాతకి మళ్ళీ సేమ్ ఫార్ములా R1 U1 F1. ఇలా మైనస్ వచ్చినప్పుడు అడ్డంగా ఒక లైన్ లేదా మైనస్ వచ్చినప్పుడు అడ్డంగా పెట్టుకున్నప్పుడు ఒక్కసారి చేస్తే అయిపోతుంది. R1 U1 ఒకసారి చేస్తే సరిపోతుంది. ఒకసారి చూడండి, ఇలా ఉంది ఇందాక. దీన్ని మనం ఒకటేసారి చేసుకోవచ్చు. R1 U1 మళ్ళీ F1 ఒకసారి చేసుకుంటే ప్లస్ ఫామ్ అయింది. ఇలా ప్లస్ ఫామ్ అయిన తర్వాతకి మనం ఫేస్ ఏదైతే చూస్ చేసుకుందామో దాన్ని అలానే ఉంచుకోవాలి. అలానే ఉంచుకొని చూడండి, ఫేస్ని మార్చొద్దు. మనం ఎప్పుడు పై దాన్ని మాత్రమే తిప్పుకోవాలి, పై లేయర్ని. సో మనం ఈ లేయర్స్ని ఇప్పుడు కింద మనం ఫస్ట్ స్టార్టింగ్లో ప్లస్ ఫామ్ చేసుకొని ఒక్కొక్క కార్నర్ని క్లియర్ చేసిన లాగానే ఇప్పుడు కూడా ప్లస్ ఫామ్ అయింది, ఒక్కొక్క కార్నర్ని క్లియర్ చేయాలి. సేమ్ బయటకు అయితే ఎట్లా ఒక ప్లస్ ఫామ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క కార్నర్ క్లియర్ చేసుకున్నాము, ఇక్కడ కూడా అలానే ఒక్కొక్క కార్నర్ని క్లియర్ చేయాలి. దానికి రెండు ఫార్ములాస్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రైట్ సైడ్ ఇలా పట్టుకున్నా కదా, ఇలా పట్టుకున్న తర్వాతకి ఇలా పట్టుకున్నప్పుడు రైట్ సైడ్ ఫ్రంట్ని నా వైపే పెట్టుకొని ఫేస్ని ఫస్ట్ మీకు ఆల్రెడీ ఫేస్ గురించి చెప్పా, ఫేస్ని నా వైపే పెట్టుకొని ఇక్కడ చూస్తే ఈ కార్నర్ని క్లియర్ చేయాలి. మనం క్లియర్ చేసే కార్నర్ ఏంటి అంటే ఈ కార్నర్
రైట్ సైడ్ బ్యాక్ క్లియర్ చేయాలి, రైట్ సైడ్ బ్యాక్ క్లియర్ చేయాలి. సో బ్యాక్ చూస్తే ఎల్లో ఎక్కడుంది బ్యాక్కి, అంటే ఈ పీస్కి ఎల్లో బ్యాక్ సైడ్ ఉంది, ఈ పీస్కి ఎల్లో బ్యాక్ సైడ్ ఉంది. కొన్నిటికి బ్యాక్ ఉంటుంది, కొన్నిటికి సైడ్ ఉంటుంది. మనం ఇలా చూసుకున్నప్పుడు కొన్నిటికి బ్యాక్ వస్తుంది, కొన్నిటికి సైడ్ వస్తుంది. సో సైడ్ వచ్చినప్పుడు ఒక ఫార్ములా, బ్యాక్ వచ్చినప్పుడు ఒక ఫార్ములా. ఇప్పుడు బ్యాక్ ఫార్ములా చూసుకుంటే ఒకసారి చూడండి, డి ఆర్ D1 R1 D ఆర్ D1 R1. ఇగో క్లియర్ అయిపోయింది, అంటే ఆ ఫార్ములాని 2 times డి ఆర్ D1 R1. మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇది క్లియర్ అయిపోయిన తర్వాతకి దీన్ని సైడ్కి పెట్టుకొని ఇంకో కార్నర్ని తెచ్చుకోవాలి సేమ్ ప్లేస్కి. మనకి ఇవన్నీ పోయినట్టు అనిపిస్తాయి, మీరు ఆందోళన చెందొద్దు. సో ఇవన్నీ పోయినట్టు అనిపించినా మీరు ఆందోళన చెందొద్దు. ఫార్ములా కరెక్ట్గా అప్లై చేస్తే లాస్ట్ వరకు అన్నీ క్లియర్ అవుతాయి. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ ఉంది చూడండి, ఫేస్ మాత్రం చేంజ్ చేసుకోలేదు, ఫేస్ ఇలానే పట్టుకున్నా. బ్యాక్ సైడ్ ఉంది ఎల్లో. మళ్ళీ ఒకసారి డి ఆర్ D1 R1 డి ఆర్ D1 R1. ఇగో క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇది మళ్ళీ అదే, అంటే ఇక్కడ ఈ కార్నర్కి తెచ్చుకోవాలి. క్లియర్ అయిన అన్ని ఇటువైపు తెచ్చుకోవాలి, క్లియర్ చేయాల్సిందాన్ని ఈ కార్నర్కి తెచ్చుకోవాలి. బ్యాక్ సైడ్ రైట్ సైడ్ బ్యాక్ కార్నర్కి తెచ్చుకోవాలి అప్పర్లో. సో ఇప్పుడు మళ్ళీ బ్యాకే వచ్చింది, మళ్ళీ సేమ్ డి ఆర్ D1 R1 డి ఆర్ D1 R1. ఇలా అన్నీ క్లియర్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనకు అన్నీ బ్యాక్ వచ్చినాయి కాబట్టి డిఆర్ D1 R1 చేసిన. లేకుండా సమ్టైమ్స్ సైడ్ వస్తుంది. సైడ్ వచ్చినప్పుడు ఒకసారి చూద్దాం. సైడ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇందాక మనం చేసినప్పుడు అన్నీ బ్యాక్ సైడే వచ్చినాయి, బ్యాక్ వైపే వచ్చినాయి ఎల్లో కలర్స్ రైట్ కార్నర్లో. సో సైడ్కి ఉన్నప్పుడు ఎట్లా చేయాలో నేర్చుకుంది. ఇక్కడ సైడ్కి వచ్చింది చూడండి, సైడ్కి ఉన్నప్పుడు ఆర్ డి R1 D1 ఆర్ డి R1 D1. చూడండి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చింది, మళ్ళీ సేమ్ ఫార్ములా, బ్యాక్ ఫార్ములా డి ఆర్ D1 R1 డి ఆర్ D1 R1. చూసారా ఒక సైడ్కి వచ్చింది. ఇప్పుడు గ్రీన్ ఇక్కడ ఆపోజిట్ కలర్స్ని చూజ్ చేసుకోవాలి మనం. ఆపోజిట్ కలర్స్ మీకు ఆల్రెడీ తెలుసు ఏంటి, గ్రీన్కు బ్లూ, ఆరెంజ్కి రెడ్ అండ్ వైట్కి ఎల్లో, అట్లా ఆపోజిట్ కలర్స్. సో మనం ఫేస్ని ఇలా పట్టుకొని ఇలా ఇది చూడండి, ఇవి రెండు ఆపోజిట్ కలర్స్ బ్లూ గ్రీన్, ఇలా రెండు ఆపోజిట్ కలర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి రెండు ఆపోజిట్ కలర్స్ ఒకదానికి వచ్చినాయి, దీనికి ఆపోజిట్ కలర్స్ రెండు ఒకదానికి వచ్చినాయి. దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ ఈ ఆపోజిట్ కలర్స్ని ఫేస్కి రైట్ సైడ్ పెట్టుకొని మనం ఫార్ములాస్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఆల్గరిథం ఆర్ యు R1 U1 R1 F R2 U1 R1 U1 U R1 F1. ఇలా చేయడం వల్ల చూడండి లాస్ట్ స్టేజ్లోకి వచ్చేసినాం. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాతకి మనం ఒక లైన్ క్లియర్ అవ్వచ్చు, అంటే ఒక లేయర్ క్లియర్ అయింది, గ్రీన్ కలర్ క్లియర్ అయింది. ఈ క్లియర్ అయిన గ్రీన్ కలర్ని మీ ఇష్టం, మీరు ఏది చూజ్ చేసుకుంటే దానికి మీకు కలర్ క్లియర్ అవుద్ది. ఆ క్లియర్ అయిన కలర్స్ని వెనకాల వైపు పెట్టుకొని, అంటే గ్రీన్ వెనకాల వైపు పెట్టుకొని ఇప్పుడు ఇంకొక చిన్న ఫార్ములా ఉంది, దాన్ని అప్లై చేస్తే మొత్తం సాల్వ్ అయిపోద్ది అనమాట. ఆర్ U1 ఆర్ యు ఆర్ యు ఆర్ U1 R1 U1 R2. చూడండి